డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శుల సంఘం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని ముందు రోజు శనివారం నాడే పెన్షన్లు ఇచ్చేయండి ఓ చక్కగా నిర్ణయం తీసుకోవడం. తెల్లవారుజామున 5 గంటల నుంచి 4 గంటల నుంచి పర్సెంటేజ్లు అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు 7 గంటల నుంచి ఇవ్వండి, 7 గంటల నుంచి మంచి పెడతారు జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎంతో సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాం. కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు. అంతేకాకుండా IVRS కాల్స్ అని పెట్టి 3 నెలలు బట్టి 4వ నెల ఇప్పుడు మామూలుగా కాదు ఏపేస్తున్నారు. కాల్స్లు తేడా వస్తే అక్కడ ఎవడో వాడికి సెల్ ఫోన్ ఉండదు, ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం, కీబోర్డ్ ఆపరేట్ చేయడం, 1 నొక్కండి 1 నొక్కపై 3 నొక్కితే అప్పుడు సెత్తటికల్ లేదని వస్తుంది, పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయండి అన్నారు. ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోతే అక్కడ ఎవడో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా? IVRS కాల్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం IVRS పెట్టాలి తప్ప IVRS కాల్ని అంతవరకు ఆపాలి. లేదంటే పంచాయతీ సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం. ఒక పక్కనే ఆల్రెడీ మేము ప్రతిరోజు వెబ్ఎక్స్కి అటెండ్ అవుతున్నాం 1 year నుంచి. పొద్దున్న నుంచి వెబ్ఎక్స్ అవుతుంది, వెబ్ఎక్స్ అయిపోయింది ఇంకో మీటింగ్ ఉంటుంది, ఇంకో మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత DLDO మీటింగు, ఆ తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ మీటింగు, GSW గారు వీడియో కాన్ఫరెన్సు, రాత్రి సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లు. ఇవన్నీ చేసుకుంటే ఉదయం 6 గంటలకు బయలుదేరాలంటే ఆఫీస్కి వెళ్ళాలంటే 4:30 నుంచి బయలుదేరితే తప్ప ఎవరికి కూడా ఇది ఉండదు. ఆడవాళ్ళు ఉంటారు, చంటి పిల్లలు పాలు ఇచ్చుకోవాలా, భర్తకి అన్నం పెట్టాలి, పిల్లల్ని కాన్వెంట్ పంపుకోవాలా, ఇన్ని పరిస్థితులు ఉన్నా ఏమీ లేదు. 6 గంటలు ఫీల్డ్ మీద ఉన్నావా, వెబ్ఎక్స్లో మీటింగ్ పెట్టి వీడియో పెట్టి మాకు చూపించు, నువ్వు ఎక్కడ ఉన్నావో చూపించావు. అంటే పంచాయతీ కార్యదర్శులు మనుషులు కాదు. వారంలో ఒకసారి 2 రోజులు రివ్యూ చేసి ఏం చేస్తున్నారు, మీ పనితీరు ఎలా ఉంది, ఇంప్రూవ్ చేసుకున్నారా అంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుని సిబ్బందికి ఇచ్చుకుని 1-2 రోజులు ఫీల్డ్ మీద ఉంటారు. ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుంచి మీరు ఫీల్డ్ మీద ఉండండి. 6 గంటలు కానీ మీరు ఫీల్డ్ మీద ఉండకపోతే మళ్ళీ మొన్న ఈ మధ్య ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము నోట్ క్యామ్లో ఫోటో తీసి పెడుతున్నాం, అక్కడ టైము డేట్ వస్తుంది. అలా కాదంట, ఒక దినపత్రిక పెట్టుకుని ట్యాంక్ కడుతున్నాం, ట్యాంక్ పైకి ఎక్కి ట్యాంక్ మీద దినపత్రిక పెట్టి దినపత్రిక పెట్టిన సెల్ఫీ తీసుకుని అంటే ట్యాంకులో పడి చావాలి, ఓపుకున్నదే లేదనేది. ఈ విధమైనటువంటి విధానాలని అధికారులు ఉన్నతాధికారులు ఉపసంహరించుకొని పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ఉండి చేయాలని కోరుతున్నాం.